మళ్ళీ సీఎం అయి కావాలి. కవితను టార్గెట్ చేస్తున్న ఇద్దరు ఎవరు? ఒంటరిగానే ఆమె ప్రెస్ మీట్ పెట్టడం వెనుక మతలాబేంటి? కారు పార్టీ కార్యకర్తల మీటింగ్స్ కి కవిత ఎందుకు దూరంగా ఉంటున్నారు? జాగృతి జెండాతో సీఎం అవ్వాలనుకుంటున్నారా? రాజకీయం నేర్పిన నాన్నకు అండగా ఉన్న అన్నయ్యకు వెన్నుపోటును పొడవబోతున్నారా? అసలు ట్రబుల్ షూటర్ కి, గులాబీ బాస్ కి గ్యాప్ గాసిప్స్ ను క్రియేట్ చేసిందెవరు? బీఆర్ఎస్ పార్టీని కవిత ఎప్పుడు వీడబోతున్నారు? మరో 6 నెలల కాలంలో ఏం జరగబోతుంది? ఇన్నర్ టాక్ విత్ తెలంగాణ వ్యూ చేతికి చిక్కిన బిగ్ అప్డేట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కల్వకుంట్ల కవిత కారు పార్టీకి 4 చక్రాల్లో ఆమె ఒకరు. పార్టీ అధికారంలో ఉండగా 4వ స్తంభంగా నిలబడ్డారు. ఇప్పుడు మాత్రం ఆమెలో మార్పు మొదలైంది. ఇలాంటి మార్పు కాదండోయ్, రోజు రోజుకు నేను పార్టీకి దూరం అవుతున్నాను అనే సంకేతాలు ఇచ్చేస్తున్నారు. తాజాగా కవితక మాట తీరు చూస్తుంటే అదును చూసి పార్టీని దెబ్బ కొట్టాలని చూస్తుందని తెలుస్తోంది. అందుకు గాను ఆమె సొంత పార్టీపైనే నిందలు వేయడం మొదలుపెట్టారు. పార్టీలో తనపై కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని, తన మీద కుట్రలు ఎవరు చేస్తున్నారో నాకు తెలుసని, సమయం వచ్చినప్పుడు అన్ని బయటకు వస్తాయని హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు అదే మాటతో మేడం త్వరలోనే పార్టీకి ప్యాకప్ చెప్తారని రాజకీయ పండితులు జోష్యం చెప్తున్నారు. नहीं, मेरे बारे में तो चर्चा बहुत होता जी, ये आज नई बात नहीं है. बहुत सालों से चर्चा चलता मेरे बारे में. నా గురించి రకరకాల కథనాలు వస్తూనే ఉంటాయి, రకరకాల ఆరోపణలు, కుట్రలు అని చెప్పి సోషల్ మీడియా అంతా బాగా నా మీద ప్రేమ అభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు. నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఏందో అన్నీ తెలుసు నాకు, కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం. ఇట్లాంటి అంశాలను పెద్దగా ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఇప్పుడు లేదని చెప్పి నేను భావిస్తాను. లిక్కర్ కేసులో జైలుకు వెళ్ళొచ్చాక కవితలో మార్పు చాలా వచ్చింది. ఇటీవల కాలంలో ఆమె పెట్టిన ప్రెస్ మీట్స్ గమనిస్తే ఒంటరిగానే మైక్ పట్టుకుంటున్నారు, లేదంటే జాగృతి టీంతో, కుదిరితే కుల సంఘాల నేతలతో మీడియా ముందుకొస్తున్నారు. అంటే పొలిటికల్ ఫ్యూచర్ చూపించిన పార్టీతో పేగుబంధాన్ని, అనుబంధానికి దూరమైతున్నట్లేనని చెప్పకనే చెప్పారు. అలాగే అధికార పార్టీపై కూడా ఆమె అనుకున్న స్థాయిలో విమర్శలు చేయడం లేదు. అంటే కాంగ్రెస్ పార్టీతో ఏమైనా లోపాయికార ఒప్పందం కుదిరిందో లేదో తెలియదు గాని వారిపై కాస్త ఆలోచించే మాట్లాడుతున్నారు. ఇటీవల ములుగు జిల్లా పర్యటనకు వెళ్లిన ఆమె పార్టీ కార్యకర్తలు లేకుండానే సొంత ఎజెండాతో వెళ్లారు. అక్కడ ఓ సీన్ క్రియేట్ చేశారు. అదే ఎరుక జోస్యం. ఎరుక చెప్పేవారు జోస్యం చెప్తుంటే కవిత ముఖంలో ఫుల్ టెన్షన్ కనిపించింది. కానీ ఆ ఒక్క మాటను తనకు అనుకూలంగా చెప్పడంతో అక్కయ్య కళ్లలో ఆనంద బాష్పాలు వచ్చాయి. మరి బాపు బాగుంటాడా, తర్వాత అధికారంలోకి వస్తే ఎలా రాష్ట్రాన్ని పాలిస్తాడని మాత్రం అడగలేదు. అయితే సీఎం అంటూ వారు ఎరుక చెప్పించారో ఆమెకు ముందుగానే ఎరుకనో తెలియదు, కానీ తను సీఎం అవుతాను, సైలెన్స్, అందరూ ఎరుకను వినండని సౌండ్ పెంచారు. కాబోయే తరంలో నువ్వు మళ్ళీ సీఎం అయి కావాలి. కాబోయే తరంలో నువ్వు మళ్ళీ సీఎం అయి కావాలి. కాబోయే తరంలో నువ్వు మళ్ళీ సీఎం అయి కావాలి జై తెలంగాణ. ఇలా ఒకటా రెండా ఎక్కడికి వెళ్ళినా సొంత ఎజెండాను పెట్టుకొని పార్టీ జెండాను పక్కన పెట్టేస్తున్నారు. సొంతంగా జాగృతి పేరుతో పాత బీసీ లీడర్ల క్యాడర్ను పక్కన పెట్టేసి నవ బీసీ నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. కవితకే కళ్యుగాన నడిచే కారుణ్యం, జై మా కవితక్క. ఇక కవిత తీరుపై రాజకీయ విశ్లేషకుల మెదడులో సైతం పలు ప్రశ్నలు మెదులుతున్నాయి. కవిత సొంత నిర్ణయాలు తీసుకోవడం వెనుక ఏదో పొలిటికల్ అదృశ్య శక్తి ఉందని తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లో జాగృతి పేరుతో అటు కాంగ్రెస్ ఇటు బీజేపీకి మద్దతు ఇస్తారనే ఆకాశరామన్న సందేశాలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఉంటే తాను సీఎంగా ఉండాలని, లేదంటే
ఈసారి సీఎం కావాలనే పంతంతో ఆమె ముందుకు వచ్చారనే ప్రచారం జరుగుతోంది. నిన్న ములుగు జిల్లాలో కవిత పర్యటనలో ఆమె కొత్త పార్టీ పెడుతున్నారనే సందేహాలు కూడా పటాపంచలయ్యాయని చెప్పుకోవచ్చు. ఓ మాజీ సీఎం కూతురు జిల్లా పర్యటనకు వస్తున్నారంటే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా దూరంగా ఉన్నారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలో మరో 6 నెలల్లో కొత్త పార్టీ పురుడు పోసుకోబోతుందనే తెలుస్తోంది. చూడాలి మరి ఈ ఏడాది దసరా నాటికి ఏం జరుగుతుందో.